Welcome to GV Tech Talks podcast. జీవుల కొనసాగింపు అంటే పునరుత్పత్తి. ఇది వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది కదా? అవును. కానీ దీని వెనట ఒక పెద్ద గణిత సమస్య దాగి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి జీవి తన తర్వాతి తరాన్ని సృష్టించాలంటే ఇద్దరు తల్లిదండ్రుల లక్షణాలు కలవాలి. కరెక్ట్. మరి అలా కలిపినప్పుడు ప్రతిసారి అన్నీ రెట్టింపైపోవాలి కదా? మరి అలా ఎందుకు జరగడం లేదు? ఆ ప్రకృతి ఈ అసాధ్యమైన లెక్కను ప్రతిరోజూ ప్రతి జీవిలో ఎలా పరిష్కరిస్తోంది? ఈరోజు మనం జీవశాస్త్రంలోని ఈ ప్రాథమిక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అవును, ఇది చాలా కాలం పాటు శాస్త్రవేత్తలను కూడా చాలా ఆలోచనలో పడేసిన ప్రశ్న. ఆగస్ట్ వైస్మెన్ లాంటి వాళ్లు ఈ సమస్యను ఊహించి దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉండి తీరాలని వాదించారు. సాధారణంగా మన శరీరంలోని కణాలు విభజన చెందినప్పుడు అవి తమను తాము కాపీ చేసుకుంటాయి. కానీ లైంగిక పునరుత్పత్తి విషయంలో ఈ కాపీయింగ్ పనిచేయదు. అందుకే ప్రకృతి రెండు వేర్వేరు కణ విభజన పద్ధతులను అభివృద్ధి చేసింది. ఒకటి శరీరాన్ని నిర్మించడానికి, మరొకటి కొత్త తరాన్ని సృష్టించడానికి. రెండు వేర్వేరు పద్ధతులా? ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈరోజు మనం ఆ రెండవ ప్రత్యేకమైన పద్ధతి గురించే లోతుగా తెలుసుకోబోతున్నామన్నమాట. ఖచ్చితంగా. సరే, ఈ జీవశాస్త్ర రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉందాం. దీనిని విడమరిచి చూద్దాం. సరే, ముందుగా ఈ సమస్యను ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకుందాం. మనం చూస్తున్న ఈ మూలగ్రంథం ప్రకారం మనిషి కణాలలో 46 క్రోమోజోములుంటాయి. అవును, 23 జతలుగా. ఇప్పుడు లైంగిక పునరుత్పత్తిలో తల్లి, తండ్రి ఇద్దరి నుండి కణాలు కలుస్తాయి. అంటే తల్లి నుండి 46, తండ్రి నుండి 46 క్రోమోజోములు వస్తే పుట్టబోయే బిడ్డలో 92 క్రోమోజోములు ఉండాలి. సరిగ్గా. ఆ తర్వాతి తరంలో 92+92 అంటే 184. ఆ తర్వాత 368. ఇలా క్రోమోజోముల సంఖ్య కొన్ని తరాల్లోనే వేలల్లోకి వెళ్ళిపోతుంది. ఇది జన్యుపరంగా ఒక విపత్తు. నిజమే. ఒక జీవి యొక్క గుర్తింపు దాని స్థిరమైన క్రోమోజోముల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఆ సంఖ్య మారిపోతే ఆ జీవి మనుగడ సాగించలేదు. అంటే ప్రకృతి ఏదో ఒక మ్యాజిక్ చెయ్యాలి. ఆ 46+46 లెక్కను మళ్లీ 46కు తీసుకురావాలి. ఇదెలా సాధ్యం? దీనికి సమాధానం శరీరంలోని అన్ని కణాలు ఒకేలా విభజన చెందవనే వాస్తవంలో ఉంది. మన శరీరంలో 2 రకాల కణాలుంటాయి. 2 రకాలా? ఒకటి శారీరక కణాలు లేదా సొమాటిక్ సెల్స్, అంటే చర్మం, కండరాలు, ఎముకలు వంటివి. రెండవవి లైంగిక కణాలు లేదా గ్యామెట్స్, అంటే శుక్రకణాలు, అండాలు. ఓకే. ఈ శారీరక కణాలు మైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా విభజన చెందుతాయి. మైటోసిస్ అంటే ఇది మీరిందాకన్నా కాపీయింగ్ పద్ధతి అనమాట? ఖచ్చితంగా. దాన్ని ఒక జిరాక్స్ మెషిన్లా ఊహించుకోవచ్చు. జిరాక్స్ మెషిన్. మన చర్మానికి గాయమైనప్పుడు అక్కడి కణాలు తమను తాము జిరాక్స్ కాపీ తీసుకున్నట్టుగా కొత్త కణాలను సృష్టిస్తాయి. ప్రతి కాపీలో అసలు డాక్యుమెంట్లోని 46 పేజీలు ఉంటాయి. అంటే తల్లి కణంలో 46 క్రోమోజోములు ఉంటే పుట్టే 2 పిల్ల కణాలలో కూడా చెరొక 46 ఉంటాయి. దీన్నే మనం డిప్లాయిడ్ లేదా 2n అంటాం. పెరుగుదలకు, మరమ్మత్తుకు ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తోంది. కానీ పునరుత్పత్తికి ఇది పనికిరాదు. అస్సలు పనికిరాడు. ఓకే, జిరాక్స్ మెషిన్ పద్ధతి ఒక బిడ్డను సృష్టించడానికి పనికిరాదు. ఎందుకంటే అప్పుడు క్రోమోజోముల సంఖ్య రెట్టింపవుతుంది. మరి ఆ రహస్యమైన రెండవ పద్ధతి ఏంటి? అదేనా మన మిస్టరీకి సమాధానం? అదే, దాని పేరే మియోసిస్. మియోసిస్. తెలుగులో క్షయకరణ విభజన అంటారు. ఆ పేరులోనే దాని పని దాగి ఉంది. క్షయకరణ అంటే తగ్గించడం. దీని ఏకైక ప్రధాన లక్ష్యం క్రోమోజోముల సంఖ్యను సగానికి తగ్గించడం. ఇది కేవలం లైంగిక కణాల ఏర్పాటు సమయంలో మాత్రమే జరుగుతుంది. అంటే తల్లిదండ్రులిద్దర్లోనూ ఈ మియోసిస్ ప్రక్రియ జరిగి వారి లైంగిక కణాలలో క్రోమోజోముల సంఖ్య 46 నుండి 23కి తగ్గుతుంది. అవును. ఆ తర్వాత 23న్న శుక్రకణం 23న్న అండంతో కలిసినప్పుడు మళ్లీ సంఖ్య 46 అవుతుంది. లెక్క సరిపోయింది. సరిగ్గా సరిపోయింది. ఇలా సగానికి తగ్గిన కణాలను మనం హ్యాప్లాయిడ్ లేదా ఎన్ అంటాం. హ్యాప్లాయిడ్. అయితే మియోసిస్ కేవలం సంఖ్యను తగ్గించే ఒక సాధారణ గణిత ప్రక్రియ కాదు. ఇది 2 దశల్లో జరిగే ఒక క్లిష్టమైన, అద్భుతమైన ప్రక్రియ. ఆగండి, 2 దశల? సంఖ్యను సగానికి తగ్గించడానికి 2 దశలెందుకు? ఒక్కసారి ఆ పని చేసేయొచ్చుగదా?
ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మియోసిస్ యొక్క మొదటి దశ అంటే మియోసిస్ 1 కేవలం సంఖ్యను తగ్గించడం కోసమే కాదు. ఓ ఇక్కడే అసలైన జీవశాస్త్ర అద్భుతం జరుగుతుంది. దీన్నే జన్యు పునఃసంయోజనం లేదా క్రాసింగ్ ఓవర్ అంటారు. ఇది ప్రోఫేజ్ 1 అనే ఉపదశలో జరుగుతుంది. క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటది? దాన్ని ఇలా ఊహించుకోండి. మనలో ఉన్న 23 జతల క్రోమోజోములలో ప్రతి జతలో ఒకటి తల్లి నుండి ఒకటి తండ్రి నుండి వస్తుంది. అవును. మియోసిస్ 1 సమయంలో ఈ జతలోని 2 క్రోమోజోమ్లు చాలా దగ్గరగా వచ్చి ఒకదానికొకటి అతుక్కుని వాటిలోని కొన్ని భాగాలను పరస్పరం మార్చుకుంటాయి. మార్చుకుంటాయా? అవును. ఇది 2 వేరువేరు వంటల పుస్తకాల్లోంచి కొన్ని పేజీలు చించి ఒకదానికొకటి మార్చుకోవడం లాంటిది. ఇప్పుడు మీ దగ్గరున్న 2 పుస్తకాల్లోనూ వంటల గురించిన సమాచారమే ఉంటుంది, కాని వాటి కలయిక మాత్రం పూర్తిగా కొత్తది. వావ్! అంటే ప్రకృతి కేవలం క్రోమోజోముల సంఖ్యను తగ్గించడమే కాదు, అదే సమయంలో వాటిని షఫిల్ చేసి ఒక కొత్త, ప్రత్యేకమైన కలయికను కూడా సృష్టిస్తోందన్నమాట. ఖచ్చితంగా. బహుశా అందుకే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఒకేలా ఉండరు, వాళ్లలో తేడాలు కనిపిస్తాయి. సరిగ్గా అదే పాయింట్. ఈ జన్యు వైవిధ్యమే పరిణామానికి మూలం. ఈ క్రాసింగ్ ఓవర్ జరిగాకే మియోసిస్ 1లో కణాలు విడిపోయి క్రోమోజోముల సంఖ్య సగం అంటే హ్యాప్లాయిడ్ అవుతుంది. ఆ తర్వాత జరిగే మియోసిస్ 2 దాదాపుగా మైటోసిస్ లాంటిదే. అది ఈ కొత్తగా ఏర్పడిన హ్యాప్లాయిడ్ కణాలను మళ్లీ విభజించి మొత్తం మీద ఒక తల్లి కణం నుండి 4 ప్రత్యేకమైన పిల్ల కణాలను సృష్టిస్తుంది. అంటే ఈ పుస్తకంలోని ఫిగ్ 30 చిత్రంలో మనం చూస్తున్న ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అనే దశల వెనుక ఇంత కథ ఉందన్నమాట. ఇది కేవలం కణం విడిపోవడం కాదు, ఒక కొత్త జన్యు ప్రణాళికను రచించడం లాంటిది. సరే, ఇప్పుడు మనకు 2 ప్రక్రియల గురించి చాలా స్పష్టత వచ్చింది. ఒకటి మైటోసిస్, మన శరీరంలోని జెరాక్స్ మిషన్. అవును. మరొకటి మియోసిస్, కొత్త తరలను సృష్టించే ఒక సృజనాత్మక కళాకారుడు. రెండింటినీ ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూస్తే వాటి మధ్య తేడాలు ఇంకా బాగా అర్థమవుతాయేమో. తప్పకుండా. వాటిని పోల్చి చూస్తే వాటి పాత్రలు ఎంత భిన్నమైనవో తెలుస్తుంది. మొదటిది ఉద్దేశ్యం. రైట్, ఉద్దేశ్యం. మైటోసిస్ ఉద్దేశ్యం పెరుగుదల, మరమత్తు మరియు ఉన్నదాన్నే ఉన్నట్టుగా కాపాడటం. మియోసిస్ ఉద్దేశ్యం లైంగిక పునరుత్పత్తి మరియు జన్యు వైవిధ్యాన్ని సృష్టించడం. ఒకటి స్థిరత్వం కోసం, మరొకటి మార్పు కోసం. పర్ఫెక్ట్. ఇక ఫలితంలో కూడా చాలా తేడా ఉంది. మైటోసిస్లో ఒక తల్లి కణం నుండి 2 పిల్ల కణాలొస్తాయి. కానీ మియోసిస్లో ఒక తల్లి కణం నుండి ఏకంగా 4 పిల్ల కణాలొస్తాయి. అవును. అన్నింటికన్నా ముఖ్యమైన తేడా వాటి జన్యుపరమైన ఫలితం. మైటోసిస్ తర్వాత ఏర్పడిన 2 పిల్ల కణాలు తల్లి కణానికి జన్యుపరంగా 100% నకలు, అవి క్లోన్స్. కాని మియోసిస్ తర్వాత ఏర్పడిన 4 పిల్ల కణాలు తల్లి కణానికి భిన్నంగా ఉంటాయి, అలాగే ఒకదానికొకటి కూడా భిన్నంగా ఉంటాయి. ప్రతి కణం ఒక ప్రత్యేకమైన జన్యు కలయిక. అంటే మైటోసిస్ మనల్ని మనం కాపాడుకోవడానికి సహాయపడితే మియోసిస్ మన జాతి భవిష్యత్తును నిర్మిస్తుంది. మైటోసిస్ ఒక కాపీ మెషిన్ అయితే మియోసిస్ ఒక ఆర్టిస్ట్ అన్నమాట. ప్రతిసారి ఒక కొత్త కళాఖండాన్ని సృష్టిస్తుంది. ఇంతకంటే బాగా చెప్పలేం. మైటోసిస్ స్థిరత్వాన్ని కాపాడితే మియోసిస్ వైవిధ్యాన్ని సృష్టిస్తుంది. ఒక జాతి ఆరోగ్యంగా మనుగడ సాగించడానికి ఈ 2 అత్యంత అవసరం. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు మళ్లీ వద్దాం. ఒకవేళ లైంగిక కణాలలో తల్లిదండ్రుల కణాలలో ఉన్నట్లు సగం సంఖ్యలో క్రోమోజోములు లేకపోతే ఏమవుతుంది అని. ఈ పుస్తకంలో ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు మనకు సమాధానం తెలుసు, క్రోమోజోముల సంఖ్య రెట్టింపవుతుందని. కాని దాని పర్యవసానాలు ఇంకా లోతైనవి కదా? చాలా లోతైనవి. కేవలం సంఖ్య పెరగడమే సమస్య కాదు. అసలు సమస్య వైవిధ్యం పూర్తిగా నశించిపోవడం. వైవిధ్యం నశించడం? ఒకవేళ మియోసిస్ అనే ప్రక్రియ లేకపోతే, లేదా క్రాసింగ్ ఓవర్ జరగకపోతే మనమందరం మన తల్లిదండ్రుల క్లోన్స్గా ఉండేవాళ్ళం. పునరుత్పత్తి అనేది కేవలం క్లోనింగ్ ప్రక్రియగా మిగిలిపోయేది. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? అందరూ ఒకేలా ఉంటే ఏమవుతుంది? పర్యావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే శక్తి జాతికుండదు. ఓ. ఉదాహరణకు, ఏదైనా ఒక కొత్త ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందితే అందరి జన్యు నిర్మాణం ఒకేలా ఉండడం వల్ల ఆ వైరస్కు అందరూ ఒకే విధంగా లొంగిపోతారు. జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదముంటుంది.
అర్థమైంది. మియోసిస్ సృష్టించే వైవిధ్యమే మన జాతికి ఒక రక్షణ కవచం లాంటిది. అవును. మనలో కొందరి జన్యువులు ఆ వైరస్ను తట్టుకునే విధంగా ఉండొచ్చు. వాళ్లు బతికి బట్టకట్టి తర్వాతి తరానికి ఆ లక్షణాలను అందిస్తారు. కరెక్ట్. అంటే మియోసిస్ కేవలం క్రోమోజోముల లెక్కను సరిచేసే ఒక అకౌంటెంట్ కాదు, అది మన జాతి మనుగడను నిర్ధరించే ఒక వ్యూహకర్త. ఖచ్చితంగా ఇది ప్రకృతి యొక్క అంతిమ మనుగడ వ్యూహం. ఇది నిరంతరం కొత్త కలయికలను సృష్టిస్తూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు జాతిని సిద్ధం చేసే ఒక పరిణామ యంత్రం. కాబట్టి మనం మొదట్లో అనుకున్నట్లు మియోసిస్ కేవలం ఒక రక్షణ కవచం కాదు, అది ముందుకు నడిపించే ఒక ఇంజన్. ఇది మొత్తం చర్చలో నాకు దొరికిన అతిపెద్ద ఆహాక్షణం. సరే, మియోసిస్ క్రోమోజోముల సంఖ్యా సమస్యను పరిష్కరిస్తుందని, లైంగిక పునరుత్పత్తి కోసం వైవిధ్యాన్ని సృష్టిస్తుందని మనకు స్పష్టంగా అర్థమైంది. ఇది ఆ ఒక్క పని కోసమే రూపొందించబడిన ఒక ఖచ్చితమైన సిస్టంలా అనిపిస్తోంది. అవును, దాని ప్రాథమిక ఉద్దేశం అదే. కాని ప్రకృతి చాలా తెలివైంది, చాలా సమర్థవంతమైనది కూడా. అంటే ఒక పని కోసం సృష్టించిన ఒక సాధనాన్ని అది వీలైనన్ని ఎక్కువ పనులకు వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడే పార్థినోజెనిసిస్ అనే చాలా ఆసక్తికరమైన విషయం తెరపైకొస్తుంది. పార్థినోజెనిసిస్? అవును, మన మూల గ్రంథంలో దీని గురించి ప్రస్తావించారు. ఆ పేరు వినడానికి కొంచెం క్లిష్టంగా ఉంది. దాని అర్థమేమిటి? దీన్ని అనిషేక జననం అని కూడా అంటారు. అంటే ఫలదీకరణ జరగకుండానే ఒక అండం పూర్తి జీవిగా అభివృద్ధి చెందడం. ఫలదీకరణ జరగకుండానేనా? అవును. తేనెటీగలు, చీమలు, కొన్ని కందిరీగలలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫలదీకరణ జరగకుండానే కొత్త జీవి ఏర్పడటమా? అంటే శుక్రకణంతో సంబంధం లేకుండానే. దీనికి మియోసిస్కి ఎలా సంబంధం? అక్కడే అసలు విషయం ఉంది. తేనెటీగల్లో రాణి ఈగ మియోసిస్ ప్రక్రియ ద్వారా అండాలను, అంటే హ్యాప్లోయిడ్ కణాలను ఉత్పత్తి చేస్తుంది. సరే, ఇప్పుడు 2 అవకాశాలున్నాయి. ఆ అండం గనక ఒక మగ ఈగ నుండి వచ్చిన శుక్రకణంతో ఫలదీకరణ చెందితే అది డిప్లాయిడ్ జైగోట్గా మారి ఒక ఆడ ఈగగా అభివృద్ధి చెందుతుంది. ఇది సాధారణ లైంగిక పునరుత్పత్తి. అవును. సరే, మరి రెండో అవకాశమేంటి? ఒకవేళ ఆ అండం ఫలదీకరణ చెందకపోతే ఆ యాప్లాయిడ్ అండం వృధాగా పోదా? అదే నేరుగా ఫలదీకరణ లేకుండానే ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతుంది. అలా పుట్టిన జీవి మగ తేనెటీగ. ఏంటి? అవును. అంటే మగ తేనెటీగలకు తండ్రి ఉండడు. ఒక్క నిమిషం. మగ తేనెటీగలు ఫలదీకరణ చెందని అండం నుండి పుడతాయా? అంటే వాటి శరీరంలోని ప్రతి కణంలోనూ కేవలం హ్యాప్లాయిడ్ సంఖ్యలోని క్రోమోజోమ్లుంటాయా? ఖచ్చితంగా. ప్రకృతి తన సిస్టమ్ను తానే హ్యాక్ చేసినట్టుంది. లైంగిక పునరుత్పత్తి కోసం, ఫలదీకరణ కోసం ఉద్దేశించిన మియోసిస్ యొక్క తుది ఉత్పత్తిని ఫలదీకరణ లేకుండానే ఒక జీవిని సృష్టించడానికి వాడుకుంటోంది. ఇది నమ్మశక్యంగా లేదు. సరిగ్గా అదే. ఇది జీవం ఎంత అనుకూలతనో సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. లైంగిక పునరుత్పత్తి కోసం రూపొందించబడిన ఒక ప్రక్రియ కొన్ని జాతులలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి పద్ధతి కోసం పునర్వినియోగించబడింది. ఇవి మనకు ఏం చెబుతోంది? జీవశాస్త్రంలో ఖచ్చితమైన నియమాలు ఉన్నప్పటికీ ఆ నియమాలను ఉల్లంఘించే లేదా తమకు అనుకూలంగా వంచుకునే మార్గాలను కూడా జీవం ఎప్పుడూ కనుగొంటూనే ఉంటుంది. లైంగిక పునరుత్పత్తి కోసం పుట్టిన ఒక ప్రక్రియ కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైన అభివృద్ధికి ఎలా దారితీస్తుందో ఆలోచిస్తే ప్రకృతిలో ఇంకా మనకు తెలియని ఎన్ని రహస్యాలు, ఎన్ని ఆశ్చర్యకరమైన వ్యూహాలు దాగి ఉన్నాయో అనిపిస్తుంది. ఈ ఆలోచనతో ఈ రోజుకి ఇక్కడ ముగిద్దాం.